హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 9th చాప్టర్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుండి 13th వీడియో. అయితే ఈ వీడియోగా మనము ఎక్సైజ్ 9.1 నుండి 11th ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ కంపల్సరీగా చూడండి. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీటితో పాటు ప్రీవియస్ చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, సెమిస్టర్ 1 చాప్టర్స్ రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పారాబోలిక్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇవన్నీ చాప్టర్స్కి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఆ లింక్స్ ఓపెన్ చేస్తే చాప్టర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వీడియోస్ అన్నీ ఆర్డర్గా ఉంటాయి. అంటే మీ న్యూ సిలబస్కి సంబంధించినవి. కంపల్సరీగా చూసి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీతో పాటు చదువుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. ఓకే, మనము క్వశ్చన్ చదువుకొని ఫస్ట్ ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఈ రఫ్ డయాగ్రామ్ మీకు డ్రా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ క్వశ్చన్ నుండి డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి అన్నది మీకు తెలియడం కోసం మాత్రమే. నేను ఫర్దర్గా సొల్యూషన్ డయాగ్రామ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి. క్వశ్చన్ పెద్దది ఉంది అని చెప్పి అస్సలు భయపడద్దు. అండ్ టెక్స్ట్ బుక్లో మీకు ఈ క్వశ్చన్కి సంబంధించిన డయాగ్రామ్ అయితే మనకి ఇచ్చారు. అయితే ఎగ్జామ్గా మనకి డయాగ్రామ్స్ మ్యాక్సిమం ఇవ్వరండి. ఓకేనా ఫ్రెండ్స్? సో అందుకనే నేను డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే యాక్చువల్గా ప్రతి సమ్కి కూడా నేను ఇదే విధంగా రఫ్ డయాగ్రామ్ మీకు చెప్తున్నాను. అంటే ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థం అవుతుంది. ఓకేనా? సరే, మరి ఒకసారి క్వశ్చన్ చదువుకుందాము. ఏ టీవీ టవర్ స్టాండ్స్ వెరిటికల్లీ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ఏ కెనాల్. బ్యాంక్ ఆఫ్ ఏ కెనాల్ అంటే కాలువ అని అంట. అంటే విలేజెస్లో కాలువ గట్టు అని అంటూ ఉంటాం కదా. సో ఆ విధంగా అన్నమాట. సో బ్యాంక్ ఆఫ్ ఏ కెనాల్ అంటే కాలువ గట్టు అని అర్థం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి సో ఈ విధంగా ఇది కాలువ అంటే వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది అని అనుకుందాము. దీన్ని మనం కాలువ గట్టు అని అంటాం. ఇటు సైడ్ నుంచి ఇది కాలువ గట్టు, ఇటు సైడ్ నుంచి ఇది కూడా కాలువ గట్టు అనే అంటాము. ఇప్పుడు ఏ టీవీ టవర్ స్టాండ్స్ వెరిటికల్గా ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ఏ కెనాల్ అని అన్నాడు. అంటే ఒక టవర్ ఉందంట. బ్యాంక్ ఆఫ్ ఏ కెనాల్ అంటే కాలువ గొట్టును ఉంది. అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్నట్టు. అంటే మనం అలాగే జస్ట్ ఇమేజిన్ చేసుకోవాలి. ఓకేనండి. తర్వాత ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద అదర్ బ్యాంక్ డైరెక్ట్లీ ఆపోజిట్ ద టవర్. టవర్కి ఆపోజిట్గా అదర్ బ్యాంక్ అని అన్నాడు. అంటే ఇట్ సైడ్ టవర్కి ఆపోజిట్గా ఇట్ సైడ్ కాలువ కొట్టిన ఒక పాయింట్ ఉంది అన్నాడు. ఓకేనా? ఓ పాయింట్ వేసుకుందాం. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఈజ్ 60 అన్నాడు. అంటే ఈ పాయింట్ నుండి టాప్ ఆఫ్ ద టవర్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అన్నారండి? 60 degrees అన్నారు. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మనం డ్రా చేయాలంటే ఫస్ట్ హారిజంటల్ లైన్ డ్రా చేయాలి. హారిజంటల్ లైన్ అంటే మనం డైరెక్ట్గా గ్రౌండ్ని కన్సిడర్ చేయొచ్చు. బట్ పర్సన్ ఉన్నప్పుడు, ఎప్పుడైనా పర్సన్ ఉన్నాడు అన్నప్పుడు మాత్రం ఈ పర్సన్ ఐ నుండి ఈ గ్రౌండ్కి ఒక ప్యారల్ లైన్ డ్రా చేస్తే ఇది హారిజంటల్ లైన్ అవుతుంది. ఇక్కడ పర్సన్ లేడు కాబట్టి మనకి హారిజంటల్ లైన్ గ్రౌండే అవుతుంది. అంటే ఎగ్జాక్ట్గా ఇది అవుతుంది. సో దిస్ ఈజ్ ద హారిజంటల్ లైన్ అండ్ దిస్ ఈజ్ 60 degrees. ఓకేనా? నెక్స్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫ్రమ్ ద అనదర్ పాయింట్, ఇంకొక పాయింట్ అంట. ఎలాగది? 20 meters అవే ఫ్రమ్ దిస్ పాయింట్. దిస్ పాయింట్ అంటే ఇది. ఇక్కడ నుండి 20 meters దూరంలో ఒక పాయింట్ అంట. 20 meters దూరంలో ఒక పాయింట్ అన్నప్పుడు చాలామంది డౌట్ రావచ్చు. ఇలా 20 meters తీసుకోవాలా, ఇలా 20 meters తీసుకోవాలా, లేదంటే ఇలా 20 meters తీసుకోవాలా అని. అందుకని ఇక్కడ మనకి మెన్షన్ చేశారు చూడండి. 20 meters away from this point on the line joining this point to the foot of the tower. అంటే ఇప్పుడు ఫూట్ ఆఫ్ ద టవర్ అంటే ఇదే కదా. సో ఈ ఫూట్ ఆఫ్ ద టవర్ నుండి మనం ఒక లైన్ డ్రా చేసుకుంటా వస్తే ఈ లైన్ మీద పాయింట్ అనేది మనం తీసుకోవాలి. అంటే మనకి ఇందాక డౌట్ వచ్చినట్టు ఎలా తీసుకోవాలి అని కాకుండా ఫూట్ ఆఫ్ ద టవర్ ఇక్కడ చూడండి. అవే ఫ్రమ్ దిస్ పాయింట్ ఆన్ ద లైన్ జాయినింగ్ దిస్ పాయింట్ టు ద ఫూట్ ఆఫ్ ద టవర్. దిస్ పాయింట్ అంటే మనకి ఈ పాయింట్ని మరియు ఫూట్ ఆఫ్ ద టవర్ని జాయిన్ చేసేటువంటి లైన్ మీద ఒక పాయింట్ ఉందంట. అది కూడా 20 meters దూరంలో ఉందంట. దేనికి? ఈ పాయింట్కి. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 20 meters. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, సో మనం పాయింట్ కూడా డ్రా చేసుకున్నాము. తర్వాత ఏంటి? ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఈజ్ 30 degrees. అంటే ఇప్పుడు ఈ పాయింట్ నుండి 20 meters దూరంలో ఉన్న ఒక పాయింట్ అన్నాడు కదా. ఈ పాయింట్ నుండి టాప్ ఆఫ్ ద టవర్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంట? 30 degrees. అంటే ఇక్కడ నుండి ఈ టాప్ ఆఫ్ ద టవర్కి 30 degrees అని. అర్థమైందండి? ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. ఇది టవర్ కదా. సో దీని యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. దాంతోపాటు విడ్త్ ఆఫ్ ద కెనాల్. విడ్త్ అంటే వెడల్పు, కెనాల్ యొక్క వెడల్పు. అంటే ఇదే కదా కెనాల్ అంటే కాలువ. అంటే దీని యొక్క వెడల్పు ఇది ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇది మనకి ఎక్స్ అని అనుకుందాము, ఇది హెచ్ అని అనుకుందాం. అంటే ఫైనల్గా మనం ఎక్స్ వాల్యూ హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మనం నీట్గా సొల్యూషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.
సో ఇందాక మనం డ్రా చేసుకున్న డయాగ్రామ్ ఇదే. అంటే ఇందాక రఫ్‌గా కొంచెం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం అలా డ్రా చేశాను. బట్ ఎగ్జాక్ట్‌గా ట్రయాంగిల్స్ అయి నీట్‌గా మనం ఈ విధంగా డ్రా చేసుకుందామండి. ఓకే. సో దిస్ ఈజ్ ద హైట్ ఆఫ్ ద టవర్ అండ్ ఇది విడ్త్ ఆఫ్ ద కెనాల్. ఓకేనా? అండ్ ఇదేమో మనకి కెనాల్ ఏమో ఇటు సైడ్ ఒక పాయింట్ అంటే టవర్ ఉన్న పాయింట్, ఇటు సైడ్ ఆపోజిట్లో ఒక పాయింట్ ఉందన్నాడు కదా ఇది. ఇదేమో 20 మీటర్స్ దూరంలో ఒక పాయింట్ ఉందన్నాడు కదా అది. ఓకేనా? సేమ్ ఇందాక నేను డ్రా చేసినట్టే డ్రా చేశాను. ఎక్స్ట్రాగా నేను అనుకున్నవి ఏంటంటే వీటిని ఆల్ఫాబెట్స్తో మనం అనుకున్నాం అన్నమాట. ఏ, బి, సి, డి అని. అండ్ దీన్ని తెలియదు కాబట్టి ఎక్స్ అని అనుకున్నాము. ఇది హైట్ ఆఫ్ ద టవర్ కాబట్టి అది కూడా తెలియదు కాబట్టి హెచ్ అని అనుకున్నాం. అంటే ఏదైనా అనుకోవచ్చు, పర్టికులర్గా హెచ్ అనే అనుకోవాలా లేదంటే ఎక్స్ అనే అనుకోవాలా అని కాదు. మనకి ఏ సింబల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఏ ఆల్ఫాబెట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఇది ఎక్స్, ఇది 20 అంటే ఈ మొత్తం ఎంత అవుతుంది? ఇక్కడ నుండి ఇక్కడికి ఎక్స్, ఇక్కడ నుండి ఇక్కడికి 20 అంటే టోటల్ అంటే ఎక్స్ ప్లస్ 20. అందుకని టోటల్ ఎక్స్ ప్లస్ 20 వేసుకున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ కావాలి, హెచ్ వాల్యూ కావాలి. అండ్ ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ మనకు కనబడుతున్నాయి. ఒకటి ఇది, ఇంకొకటి మొత్తం పెద్ద ట్రయాంగిల్. ఓకేనా? ఒకసారి సొల్యూషన్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ హైట్ ఆఫ్ ద టవర్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని అనుకున్నాను. నెక్స్ట్ విడ్త్ ఆఫ్ ద కెనాల్ అంటే బీసీ, సో అది ఎక్స్ అని అనుకున్నాం. ఇవి మనం అనుకున్నవి అంతే. నెక్స్ట్ కన్సిడర్ ద ట్రయాంగిల్ ఏబీసీ. ఏబీసీ అంటే ఫస్ట్ ట్రయాంగిల్ అండి, అంటే చిన్నది ఇది ఏబిసి. సో నేను సపరేట్ ఇక్కడ వేసాను చూడండి. సో ఇది హెచ్, ఇదేమో ఎక్స్. ఈ యాంగిల్తో కంపేర్ మనం చూసుకుంటే ఈ యాంగిల్కి ఇదేమో ఆపోజిట్ అవుతుంది, ఇదేమో అడ్జసెంట్ అవుతుంది. మనకి హెచ్ కావాలి, ఎక్స్ కావాలి. బట్ ఈ ఒక్క ట్రయాంగిల్తో మనకు ఆన్సర్ వచ్చేది, ఒక క్లూ వస్తుంది అంతే. అందుకోసం tan 60 degrees తీసుకున్నాను. ఆపోజిట్ టు అడ్జసెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ట్రిగ్నోమెట్రిక్ రేషియో tan కాబట్టి tan 60 degrees తీసుకున్నాను. సో ఆపోజిట్ సైడ్ టు 60 degrees బై అడ్జసెంట్ సైడ్ టు 60 degrees, tan 60 degrees అంటే. సో tan 60 degrees అంటే దీని వాల్యూ √3 దట్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు 60 degrees అంటే ఏబీ బై అడ్జసెంట్ సైడ్ టు 60 degrees అంటే బీసీ. సో ఏబీ బై బీసీ. √3 √3/1 అని రాసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. √3 ఇంటూ బీసీ, √3 ఇంటూ బీసీ ఈక్వల్ టు 1 ఇంటూ ఏబీ. సో బీసీ అంటే మనం ఎంత అనుకున్నాము? ఎక్స్. సో √3 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఏబీ అంటే మనం ఎంత అనుకున్నాము? హెచ్. సో √3 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ విచ్ ఈజ్ ద క్లూ. అంటే మనకి ఇది ఒక క్లూ, ఆన్సర్ రాదు దాని నుండి, హెచ్ రాదు, ఎక్స్ రాదు. నెక్స్ట్ పెద్ద ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తుంది. పెద్ద ట్రయాంగిల్ అంటే ఇది ఏబిసి డి. ఓకేనా? ఏబిడి మొత్తం పెద్ద ట్రయాంగిల్. సో అది ఇక్కడ వేసాను చూడండి, ఏబిడి. ఇది అలాగే ఏబిహెచ్, ఈ మొత్తం బీడీ అంటే మొత్తం ఎంత అనుకున్నాం మనం? x+20. ఇది x+20 అండ్ యాంగిల్ 30 degrees. ఇక్కడ కూడా సేమ్, ఈ యాంగిల్కి ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్. సో ఆపోజిట్ అడ్జసెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ట్రిగ్నోమెట్రిక్ రేషియో tan కాబట్టి tan 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు 30 degrees బై అడ్జసెంట్ సైడ్ టు 30 degrees. సో tan 30 degrees అంటే 1/√3, ఆపోజిట్ సైడ్ టు 30 degrees అంటే ఏబీ బై అడ్జసెంట్ సైడ్ టు 30 degrees అంటే బీడీ. ఓకేనా? సో ఇప్పుడు కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 1 ఇంటూ బీడీ ఈక్వల్ టు √3 ఇంటూ ఏబీ, √3 ఇంటూ ఏబీ. నెక్స్ట్ బీడీ అంటే మనం ఎంత అనుకున్నాము? x+20. సో ఇదిగో x+20 అండ్ √3 ఇంటూ ఏబీ అంటే మనకి హెచ్. ఫస్ట్లో అనుకున్నాం కదా ఏబీ ఈక్వల్ టు హెచ్, బీసీ ఈక్వల్ టు ఎక్స్ అని. దాని ప్రకారం ఏబీ ఈక్వల్ టు హెచ్. బట్ మనకు వచ్చిన క్లూ ప్రకారం హెచ్ ప్లేస్లో మనం ఎంత రాసుకోవచ్చు? √3 ఇంటూ ఎక్స్. సో అందుకోసం ఇక్కడ హెచ్ ప్లేస్లో నేను √3 ఇంటూ ఎక్స్ అని రాశాను. అండ్ ఇక్కడ √3 ఇంటూ √3. సో √3 ఇంటూ √3 అంటే √3 హోల్ స్క్వేర్, √2 క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుంది. అంటే √3 ఇంటూ √3 అంటే 3 అని అర్థం. సో అందుకోసం √3 ఇంటూ √3 ప్లేస్లో 3 వేసేసాను. సో 3 ఇంటూ ఎక్స్ 3x. x+20 ఈక్వల్ టు 3x. మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఎక్స్ని అటు సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే 20 ఈక్వల్ టు 3x ప్లస్ ఎక్స్ అటు సైడ్ వెళ్ళిపోతే 3x మైనస్ ఎక్స్. సో 20 ఈక్వల్ టు 3x మైనస్ ఎక్స్ అంటే 2x. ఎక్స్ని ఇక్కడ 2 ఇంటూ చేస్తుంది, ఇటు సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే డివైడ్ చేస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20/2, 2 10s are 20. అయితే మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ 10 వచ్చింది, బట్ హెచ్ వాల్యూ కూడా మనకు కావాల్సి ఉంది. సో హెచ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? సో ఇక్కడ నుండి ఇది వరకు నోట్ చేసుకుని దీని కింద ఈ పార్ట్ నోట్ చేసుకోండి, డయాగ్రామ్ పక్కనే ఉండాలి. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అని వచ్చింది అండ్ నో దట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ ఎక్స్. దేని ప్రకారం? ఈక్వేషన్ 1 ప్రకారం, అంతే కదా. హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ ఎక్స్ కదా. సో ఇప్పుడు మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది, అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ √3. దేర్ఫోర్ హైట్ ఆఫ్ ద టవర్ ఈక్వల్ టు, హైట్ ఆఫ్ ద టవర్ని మనం హెచ్ అని అనుకున్నాం. హెచ్ ఎంత వచ్చింది మనకి? 10 ఇంటూ √3 meters. నెక్స్ట్ విడ్త్ ఆఫ్ ద
కెనాల్. విడ్త్ ఆఫ్ ద కెనాల్ అంటే కెనాల్ ఎంత వెడల్పు అంటే ఎక్స్. ఎంత వచ్చింది ఎక్స్ అంటే మనకి 10. సో 10 మీటర్స్ విచ్ ఈజ్ అవర్ ఆన్సర్. దీని కింద నోట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?